హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రెడిక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2025 ఆగస్ట్ 5th నుంచి ఆగస్ట్ 31st వరకు మనకు ది 100 బాల్స్ లీగ్ మ్యాచెస్ అయితే జరగబోతుంది కదా. అండ్ ఈ లీగ్ సంబంధించి మెన్స్ 34 మ్యాచెస్ అండ్ ఉమెన్స్ 34 మ్యాచెస్ ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఈ ఫెస్టివల్ అయితే జరగబోతుంది. అండ్ మెన్స్ అండ్ ఉమెన్స్ టీమ్స్ నుంచి 88 టీమ్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ ఈ మ్యాచెస్ టైమింగ్స్, ఉమెన్స్ మ్యాచెస్ అయితే ఈవినింగ్ 7:15 PM కి స్టార్ట్ అవుద్ది. అండ్ మెన్స్ మ్యాచెస్ అయితే నైట్ 11 PM కి స్టార్ట్ అవుద్ది. సో ఎవరు కూడా మిస్ కావద్దు ఫ్రెండ్స్. ఇక ఈ 2025 ఆగస్ట్ 5th ట్యూస్డే నైట్ 11 PM కి ది 100 బాల్స్ మ్యాచ్ నంబర్ ఫస్ట్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లండన్, ఇంగ్లాండ్ లో లండన్ స్పిరిట్ వర్సెస్ ఓవల్ ఇన్విన్సిబుల్స్ మ్యాచ్ అయితే జరగబోతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ రన్స్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం. అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. ఇక లండన్ స్పిరిట్ చూసుకుంటే వీళ్ళు లాస్ట్ సీజన్ లో చాలా ఘోర విఫలం అయితే అయ్యారు. సో దాని వలన బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ కూడా లాస్ అవుతూనే ఉన్నారు. సో ఈ సీజన్ లో అయితే వీళ్ళ ఫుల్ స్క్వాడ్ అయితే చేంజ్ అయింది. అండ్ వీళ్ళ న్యూ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలో ఈ లండన్ స్పిరిట్ టీం నడవబోతుంది. సో అతని యొక్క కెప్టెన్సీ ఎలా ఉంటదనేది మనకు కూడా తెలిసిందే. పర్ఫెక్ట్ గా వీళ్ళ బౌలర్స్ అండ్ బ్యాటర్స్ కూడా యూజ్ చేసుకునే కేపబుల్ అయితే ఈ కేన్ విలియమ్సన్ కి ఉంది. అండ్ ఈ సీజన్ లో మంచి బ్యాటర్స్ అండ్ బౌలర్స్ తో కూడా ఈ లండన్ స్పిరిట్ టీం సిద్ధమయ్యారు. అండ్ ఈ ఓవల్ ఇన్విన్సిబుల్స్ టీమ్ తో ఈ లండన్ స్పిరిట్ టీం కి పూర్ రికార్డ్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ ఈ రోజు మ్యాచ్ లో అబ్జర్వ్ చేసుకుని అయితే వస్తారు. సో ఎలాంటి ప్లాన్స్ అండ్ స్ట్రాటజీస్ తో వస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. ఇక ఈ లండన్ స్పిరిట్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ అండ్ లియామ్ డౌసన్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే జాఫర్ చాహన్ అండ్ డానియల్ వారాల్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ లండన్ స్పిరిట్ కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళకి అంత పవర్ హిట్టింగ్ చేసే బ్యాటర్స్ అయితే కొద్దిగా తక్కువే ఉన్నారు. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్వాలేదు, మంచిగా రాణించే బౌలర్స్ అయితే ఉన్నారు. సో చూద్దాం ఈ రోజు మ్యాచ్ లో ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేస్తారనేది. ఇక ఓవల్ ఇన్విన్సిబుల్ టీమ్ చూసుకుంటే వీళ్ళ టీం ప్రతి సీజన్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ గా నిలిచారు. వీళ్ళు లాస్ట్ సీజన్ లో ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేశారనేది చూసాం. సో దానివల్ల లాస్ట్ సీజన్ ఛాంపియన్స్ గా నిలిచారు. ఈ టీం ప్రతి ఇయర్ స్ట్రాంగ్ గా ఉండడానికి కారణం వీళ్ళ టీం లో ఎక్కువ మంది ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఉండడం వల్లనే. సో దానివల్ల మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ గా ఈ ఓవల్ ఇన్విన్సిబుల్ టీం మారింది. సో మళ్ళీ అదే కాన్ఫిడెంట్ తో ఈ సీజన్ లో కూడా ఈ టీం వస్తారు. అండ్ వీళ్ళకి ఈ లండన్ స్పిరిట్ మీద మోర్ విన్నింగ్ రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ కూడా ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళకి ఉంటుంది. సో చూద్దాం ఈ సీజన్ లో ఎలాంటి స్టార్ట్ చేస్తారనేది. ఇక ఈ ఓవల్ ఇన్విన్సిబుల్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే విల్ జాక్స్, శామ్ కరన్ అండ్ శామ్ బిల్లింగ్స్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే జేసన్ బెహెండ్రఫ్ అండ్ రషీద్ ఖాన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఓవల్ ఇన్విన్సిబుల్స్ కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గానే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకున్నా పర్వాలేదు, మంచిగా రాణించే బౌలర్స్ అయితే ఉన్నారు. సో ఈ రోజు ఫస్ట్ మ్యాచ్ లో ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఈ టీమ్స్ చేస్తారనేది చూద్దాం. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లండన్, ఇంగ్లాండ్ లో ఈ మ్యాచ్ జరగబోతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 135 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 131 ఉంది. సో దీన్ని బట్టి 140 to 150 మధ్య స్కోర్ సెట్ చేసుకుంటే ఇక్కడ సేఫ్ సైడ్ నే. అండ్ ఈ రోజు ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనౌన్స్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 140 to 150 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే లండన్ స్పిరిట్ టీమ్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనౌన్స్ ప్రకారం ఈ రోజు ఓవల్ ఇన్విన్సిబుల్స్ టీమ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.